జీహెచ్ఎంసీలో జోన్లు సర్కిళ్ల పెంపు తుది నోటిఫికేషన్ విడుదల. జోన్లు 6 నుండి 12కు, సర్కిళ్లు 30 నుండి 60కి పెంచారు. కొత్త జోన్లలో ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, గోల్కొండ, శంషాబాద్, రాజేందర్ నగర్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డీలిమిటేషన్కు సంబంధించి తుది నోటిఫికేషన్ విడుదలైంది. జోన్లు, సర్కిళ్లు, డివిజన్ల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీలో జోన్లు 6 నుండి 12కు, సర్కిళ్లు 30 నుండి 60కి పెంచుతూ నిర్ణయాన్ని తీసుకున్నారు. డివిజన్ల సంఖ్యను 300కు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. కొత్తగా ఏర్పడుతున్న జోన్లలో ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, గోల్కొండ, శంషాబాద్, రాజేంద్ర నగర్ కూడా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా రాజేంద్ర నగర్, శంషాబాద్ ప్రాంతాల్లో వ్యక్తమైన నిరసనలు ప్రభుత్వ పరిగణలోకి తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ప్రభుత్వం జీహెచ్ఎంసీలో విలీనం చేసిన విషయం తెలిసింది. దీనికి అనుగుణంగా డివిజన్లు, సర్కిళ్లు, జోన్ల సంఖ్యను రెండింతలు చేశారు. డివిజన్ల విభజనపై 6,000కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పరిశీలించిన అధికారులు సహేతుకమైన వాటిని పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఒక రకంగా ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే జీహెచ్ఎంసీలో జోన్లు, సర్కిళ్లు పెంచడం వల్ల మరి అక్కడ ఈ సమస్యలు ఏమున్నాయో ఇంకా తెలుస్తుంది. ఆ సమస్యలు తొందరగా పరిష్కారం అవడానికి ఇంకా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నారు, ఒక గొర్రెల మంద ఎక్కువగా ఉంది. గొర్రెల మంద ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, ఏదో ఒక గొర్రె తప్పిపోయేటకు అవకాశం ఉంటుంది. కానీ మెయింటైన్ చేయగలిగిన గొర్రె మంద వరకే ఉంటే మరి గొర్రె మంద వాళ్ళు ఎక్కడ కూడా ఒక్కటి కూడా అటు ఇటు పోవడానికి అయితే కుదరదు. ఎందుకంటే అది అంతా మనం కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా మరి జనాలకి కావాల్సిన అన్నీ కూడా జరగాలి అంటే ఈ రకంగా జోన్లు ఏమైనా, సర్కిళ్ళు ఏమైనా ఉంటే ఆ జోన్లు, సర్కిళ్లకు సంబంధించి మరి జీహెచ్ఎంసీలో మరి పెంచడం అయితే జరిగింది. 12 నుంచి మరి సర్కిళ్ళు 30కి చేశారు. మరి అదేవిధంగా తుది నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీనిలో కొత్త జోన్లలో అయితే ఉప్పలు, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, గోల్కొండ, శంషాబాద్, రాజేంద్ర నగర్ వచ్చాయి. రానున్న రోజుల్లో మరి ఈ జీహెచ్ఎంసీలో ఈ ప్రాంతాలు కూడా మరింత అభివృద్ధికి నోచుకుంటాకి ఇదొక తార్కాణంగా మనందరం కూడా అనుకోవచ్చు.